కర్రెగుట్టల్లో కగర్ ఆపరేషన్ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారు. ప్రస్తుతానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈ కర్రెగుట్టలోకి ఒక డీజీపీ స్థాయి అధికారి రావడాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఇప్పటి వరకు ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇక్కడ ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చే విధంగా కనబడుతుంది. మీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు ఇన్నాళ్ళ పాటు ఏరియాలో కొంత అలజడి ఉండే కాబట్టి ఎల్డబ్ల్యూ మూమెంట్ ఉండే కాబట్టి ఇటుపక్క రావడానికి కొంత వెనక ముందు ఆడేవాళ్ళు. బట్ పోలీసులు కూడా వాళ్ళు రావాలంటే కొంత ఎక్కువ ఫోర్స్ తీసుకొని కూమింగ్ చేసుకుని రావాల్సిన అవసరం ఉండేది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఆ సమస్య పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం చూపించుకోవాలి కదా. మరి సమస్య పోయింది, మరి ఏం చేస్తున్నారు మీరు అని ప్రభుత్వం అడుగుతారు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం అడుగుతారు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే రవాణా సౌకర్యాలు పెరగాలి, ఫస్ట్ రావాల్సింది. సో దానికి సంబంధించి ఫస్ట్ ఒక రోడ్ వేసినాం, రైట్. అది మట్టి రోడ్డే కావచ్చు కాక, కానీ గట్టి రోడ్ వేసినాం. ఇక ముందు ఏంటంటే దాని తర్వాత బస్ రావచ్చు, ఒక స్కూల్ పెట్టాను రావచ్చు, కాలేజ్ పెట్టాను రావచ్చు, చిన్న ఫ్యాక్టరీ పెట్టాను రావచ్చు, ఏదైనా రావచ్చు. సో ఇట్లా ఏరియా డెవలప్ అయితే ఆ ఏరియా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి అయితే మేము డెవలప్మెంట్కి దూరం ఉన్నాము, అభివృద్ధికి దూరం ఉన్నాము, మాకు సంక్షేమ కార్యక్రమం అంత లేవు అన్న ఏదైతే వాళ్ళలో గూడు కట్టుకున్నటువంటి భావం ఉందో అది దూరం అవుతుంది. ల్యాండ్ మైన్లు అటువంటివి కొన్ని ఐఈడి బాంబులు కూడా వెలికి తీస్తున్న నేపథ్యంలో కొత్తగా రోడ్లు వేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకేమన్నా పూర్తిగా వాటిని నిర్మూలించినట్టేనా, లేకపోతే ఇంకేమన్నా ఉండే అవకాశం ఉందా సార్? ఇంకా ఉన్నాయి కొంత, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సైడ్ కొంత ఇవి ఉన్నాయి, ఐఈడీలు కానీ ప్రెషర్ బాంబులు కానీ బూబీ ట్రాప్స్ కానీ ఉన్నాయి. వాటిని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నారు, మన సైడ్ ఆల్రెడీ చేసేసినాం, వాటి పక్క కూడా చేస్తున్నారు వాళ్ళు. టైం పడుతుంది. తెలంగాణ ప్రాంతం కొంత ఫ్రీ జోన్ నక్సల్ ఫ్రీ జోన్ అయింది అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు. ఎంతమంది ఇంకా కొంతమంది లొంగుబాటు తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంటున్నారు. 6 మిగిలిందండి, 6 ఉన్నారు. వాళ్ళు కూడా మంచి బయటకు వస్తే మంచిది. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఉంది సార్. దాని నెక్స్ట్ మీ యాక్టివిటీస్ ఇప్పుడు రోడ్ వచ్చింది కదా, ఇప్పుడు మెల్లగా ఇప్పుడు మార్నింగ్ బస్ వస్తుంది, ఈవినింగ్ బస్ వస్తుంది. మార్నింగ్ బస్సులో పోవచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి 10th క్లాస్ చదువుకోవడానికి, మళ్ళీ ఈవినింగ్ బస్సు తిరిగి రావచ్చు. సో ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి. ఇప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మేము అందుబాటులో ఉంటున్నాము. ఇప్పటివరకు జనబాహుల్యానికి దూరంగా ఉన్నటువంటి ఈ పామునూరు విలేజ్ ఇక్కడ అభివృద్ధిలోకి రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ మురుమురు నుండి రోడ్డు మార్గాలు వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ 13 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని వేశారు. ఆ తర్వాత మరొక 15 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంటుంది. మురుమురు, తర్వాత పామునూరు, తర్వాత జల్లా, డోలి, అలాగే తడపాల, ఈ ప్రాంతాలన్నిటి కూడా రోడ్డు కనెక్టివిటీ ఉండడంతో ఇక్కడ డెవలప్మెంట్ ఈజీగా జరిగిపోతుందని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ఫారెస్ట్ ప్లేసెస్ ఉండడంతో ఇప్పటివరకు రోడ్డు కనెక్టివిటీ పెరిగింది, తర్వాత వాహన సౌకర్యం పెరుగుతుంది, తర్వాత వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఇప్పటివరకు మావోయిస్టులు పూర్తిగా లొంగిపోయారని చెప్పి చెప్తున్న నేపథ్యంలో తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి మరో 6 ఇక్కడ మావోయిస్టులు అంటే స్థాయిలో ఉన్నటువంటి మావోయిస్టులు ఉన్నారని చెప్పి అంటున్నారు. వారు కూడా త్వరలో లొంగిపోతారనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా రాష్ట్ర డీజీపీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పామునూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.